సామెతల గ్రంథం, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వారు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించును గాక. పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సామెతల గ్రంథం. ఇంకా దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు మాత్రమే, చాలా వేగంగా చెప్పాలి, ఎందుకంటే సమయం లేదు కనుక. మీరు మనస్సులో ఈ విషయాన్ని మనస్సులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మీ హృదయాలను తెరవడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇంకా అటు ఇటు తిరిగేవారు తిరగొద్దు. దయచేసి గమనించండి. మీరు ఉన్న స్థలంలో మీరు చక్కగా ఒక చోట కూర్చోనండి. దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉంటే తెలియకుండా చాలా సార్లు ఈ పరిస్థితుల్లో మనందరము కూడా ఉన్నటువంటి వారమే. అవునంటారా కాదంటారా? ఏమున్నాము, ఎలాగున్నాము అని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, నీ శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతోషింపకుము. అంటే ఈ లోకములో మనలో ఉన్నటువంటి అనేక మంది పిల్లరా, మనము కొన్నిసార్లు స్నేహం బాగా చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో వారిరువురి మధ్య కొంచెం వైరము దూరము ఏర్పడినప్పుడు, వారు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు, వారిరువురు శత్రువుల వలె ఉంటున్నప్పుడు పిల్లరా, అవతల వ్యక్తి ఏదైనా పడిపోయాడు అనుకోండి. పడిపోవటం అంటే ఏదైనా ఒక విషయంలో నష్టపోయో, ఇబ్బంది పడో, సమస్యల్లోకి వెళ్ళో, ఏదో కారణాన్ని బట్టి ఒకవేళ ఇబ్బంది పడితే అప్పుడు శత్రువును చూసి సంతోషపడినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది, మనము కూడా ఆ కోవలో నుండి వచ్చినటువంటి వారమే. ఒకప్పుడు మనకు తెలియదు, ఒకప్పుడు మనకు తెలియక మన పక్కవారినో లేకపోతే ఇరుగు పొరుగు వారినో, మనతో ఇబ్బందులు ఉన్నటువంటి వారినో శత్రువుగా చూసి వారు పడిపోయినప్పుడు అబ్బా భలే జరిగిందిరా వీడికి, భలే జరిగిందిరా ఈమెకి అని చాలా సార్లు మన శత్రువులు తొట్టిల్లిపోయినప్పుడు, పడిపోయినప్పుడు పిల్లరా, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామయ్యా అంటే సంతోషిస్తాం. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? నీ శత్రువు పడినప్పుడు నీవు సంతోషించొద్దు, నీవు సంతోషింపకము. వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము అని ఉంది అక్కడ. ఒకవేళ తొట్టిల్లిపోయాడా నీ స్నేహితుడు కానీ, లేకపోతే నీ శత్రువుగా పిలవబడిన వాడు కానీ, నీకు విరోధిగా ఉన్నటువంటి వాడు కానీ, ఒకవేళ వాడు తొట్టిల్లిపోతే నీ మనస్సున ఏం చేయకూడదు అన్నాడు అమ్మా? ఏం చేయకూడదంట? ఉల్లసింపకూడదు. అంటే పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల ఏముంటుంది తెలుసా? లోపల నవ్వుతూ ఉంటారు తెలుసా? ఎప్పుడైనా లోపల ఎప్పుడైనా నవ్వారా మీరు? అమ్మా, లోపల ఎప్పుడైనా నవ్వుకున్నారా? ఎవరైనా మన శత్రువు పడిపోయినప్పుడు, మన శత్రువు పిల్లరా తొట్టిల్లిపోయినప్పుడు పైకి నవ్వుతూ అమ్మా ఎలా జరిగిందా, ఇలా జరిగిందా అని అని లోపల నవ్వుకునే వాళ్ళు ఉన్నారంటారా? అమ్మా, 99.9% అంటే ఇంచుమించు 100% ఈ కోవలో ఉన్నటువంటి వారు. అయితే ఈ యొక్క పగటి గల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటయ్యా అని అంటే, నీవు మనస్సున ఉంచుకోవలసినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో ఈ రోజున కొన్ని విషయాలు త్వరగా నేను మీ ముందుకు తీసుకుని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు మన మనస్సులో ఏముంచుకోవాలి? శత్రువు పడిపోతున్నప్పుడు సంతోషించొద్దన్నాడు. శత్రువు తొట్టిల్లిపోతున్నప్పుడు నీ మనస్సులో ఆలోచన సంతోషంగా నవ్వద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మనం విన్నప్పుడు ప్రియులరా, ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ మనస్సున ఉంచుకోవలసినటువంటి విషయాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూడండి, చాలా సందర్భాల్లో మన మనస్సులో కొన్ని విషయాలు చాలా ముద్ర పడిపోతూ ఉంటాయి. ఏంటి ఆ ముద్ర పడిపోవటం అని అంటే,
కొన్ని సార్లు టీవీలు చూస్తున్నప్పుడు, కొన్ని సార్లు సెల్ ఫోన్లు చూస్తున్నప్పుడు ఏమండి కొన్ని యాడ్లు వస్తూ ఉంటాయి. ఇదిగో ఈ సబ్బు వాడారు అని అంటే నల్లగా ఉన్న మీరు తెల్లగా అయిపోతారంటే ఇంకా అది మనసులో ఉండిపోద్ది. ఇదిగో పలానా క్రీమ్ ఇది రాసుకున్నారంటే మీ ముఖం ఎంతో వెలిగిపోతుంది అని అంటే చాలు, ఆ మనసులో ఉండిపోద్ది. అది అవకాశం ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ఆ కొట్టుకాడికి వెళ్ళినప్పుడు, సడన్ గా అది గుర్తొచ్చినప్పుడు, మొన్న విన్నాను కదా, ఇదే కదా, ఇది రాసుకుందాం అని చెప్పేసి ఆ రాసుకునేటువంటి వారు, లేకపోతే ఇలా రకరకాల వస్తువులు కొన్ని మనము చూస్తున్నప్పుడు అవి మన మనస్సులో ఉంటాయి. కొన్ని విషయాలు మన దృష్టితో చూస్తున్నప్పుడు అవి మన మనస్సులో ఉంటాయి. ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలు పిల్లలు మన మనస్సు నిండిపోయింది. యవనస్తులకైతే సినిమాల్లో ఉన్నటువంటి ఆ హీరోలో, హీరోయిన్లో, లేకపోతే రకరకాల క్యారెక్టర్లు చూసినప్పుడు వారి మనస్సు నిండా ఇదిగో నా అభిమానం ఫలానా వ్యక్తి అని చెప్పేసి రకరకాలైనటువంటి విషయాల మీద మనస్సులు పెట్టుకుంటూ ఉంటారు. పిల్లల స్త్రీలైతే కొన్ని సార్లు చీరల విషయంలోనో, లేకపోతే ఇంకా వేరే ఏ కారణాలు బట్టో కొంతమంది స్త్రీలైతే ఇట్లాగా డ్రెస్సుల విషయంలో రకరకాల విషయాల్లో మనసును పెట్టుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి పరిణామాలే. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో అసలు మనము మనస్సున ఉంచుకోవలసిన విషయాలు ఏంటి, ఏ విషయాలు మనము మనసులో ఉంచుకోవాలి అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నేను త్వరగా 2-3 విషయాలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలు నీవు మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విషయాలు మనము మనస్సున ఉంచుకోవాలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. పనికిరాని విషయాలు ఎన్నో మన మనస్సులో ఉంటున్నాయి. అనవసరమైనటువంటి విషయాలు ఎన్నో మన మనస్సులో ఉంటున్నాయి. ఈ రోజున దేవుని వాక్యము పిల్లరా మీ హృదయాలకు తక్కుతున్నప్పటికీ, మీ హృదయాలను తట్టుతున్నప్పటికీ, హృదయంలోనికి వాక్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మన మనస్సులన్నీ కూడా లోక సంబంధమైన విషయాల మీద ఏమైపోయిందంటే మన మెమొరీ అంతా కూడా ఫుల్ అయిపోయింది. మనం ఎంతగా వాక్యాన్ని అందించినా, దైవజనుడు ఎంతగా ఏమండి వేదనతో కన్నీరు కార్చి వాక్యాన్ని అందించిన, ప్రార్థించిన ప్రియులారా, అవి ఎందుకు లోపలికి వెళ్ళి అది ఫలించట్లేదు అని అంటే నీ మనసులో ఉంచుకోవలసినవి ఉంచుకోవట్లేదు, అనవసరమైనవి మాత్రం తిష్ట వేసి కూర్చుంటుంది. కాబట్టి ఈ రోజున నీవు మనస్సులో ఏముంచుకోవాలయ్యా, ఏ విషయాల మీద నీవు మనస్సు పెట్టాలి అని కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, నా కుమారుడా, ఇదిగో నా మాటలను నీ మనస్సున ఉంచుకొనుము. ఏముంచుకోవాలంట మన మనస్సులో? ఏముంచుకోవాలంట? దేవుని మాటలు మన మనస్సులో ఉంచుకోవాలి. పిల్లరా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన మనసులో ఎన్ని విషయాలు నిజంగా బాల్యము నుండి, చిన్నప్పటి నుండి, నేను పలానా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, పలానా కాన్వెంట్లో చదువుకున్నాను, పలానా హై స్కూల్లో చదువుకున్నాను, పలానా ఏమండి కాలేజీలో చదువుకున్నాను, పలానా చోట ఉద్యోగం చేశాను, ఇలాగ ఎన్ని విషయాలు మనకు గుర్తుంటాయండి. సరే, దేవుని వాక్యంలో ఏమండి ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా నీవు దేవుని మందిరంలోకి వస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు కదా, ఒక్కసారి ఒక కంఠద వాక్యం చెప్పు అనంటే ఇంకా పైనుంచి కిందకి చూస్తూ ఉంటారు. ఎందుకు? వాక్యానికి స్థానం లేదు అక్కడ. మన మనస్సులో వాక్యానికి స్థానం లేదు, దేవుని మాటకు విలువ లేదు. అందుకనే దేవుని మాటలు మనకు గుర్తుకు రావట్లా. వేటికి మనం విలువ ఇస్తున్నాము అని అంటే, వేటిని మనం ప్రత్యేకంగా ఎంచుతున్నాము అని అంటే, ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా పనికి రాని విషయాలు ఎన్నో లోకంలో ఉన్నాయి. అవన్నీ కూడా మన మనస్సులో తిష్ట వేసుకొని కూర్చుంటూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనము మనస్సున ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని మాట మన మనస్సులో ఉంచుకోవాలి.
దేవుని మాట మనం హృదయంలో ఉండాలి. ఆయన అంటున్నటువంటి మాట, నా కుమారుడా నా మాటలు మనస్సును ఉంచుకో, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలకు నీవు మనస్సున ఉంచుకొని ఎడలా ఇదిగో నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుతావు. కాబట్టి మొట్టమొదటిగా మన మనస్సులో ఉంచుకోవలసినటువంటి విషయాలు ఏంటయ్యానంటే దేవుని మాట. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును అని అంటున్నాడు. చూడండి, కీర్తనకారుడి యొక్క అనుభవం ఏంటంటే, నా చిన్ననాటి నుండి దేవుడు నా పట్ల ఎలాంటి కార్యాలు చేశాడో, నా బాల్య దినముల నుండి దేవుడు ఏ ఏ విషయాల్లో నన్ను తప్పించుకుంటూ వచ్చాడో, వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడయ్యా అనంటే, నా పట్ల నా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట, మనస్సుకు తెచ్చుకుంటున్నాడంట. ఈరోజు మనం ఆలోచన చేయండి, ఎప్పుడైనా మారు మనస్సు పొందినటువంటి మన జీవితాలలో పిల్లరా, పగలంతా మనం కష్టపడి పని చేసుకుంటున్నాం, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం. రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేసి పండుకునేటప్పుడు ఏ రోజైనా అయ్యో నా గత జీవితం ఎలాగుంది, నా గత జీవితం పరిస్థితి ఏంటి, ఈ రోజు నా పరిస్థితి ఏంటి, ఎప్పుడైనా నా గత జీవితంలో ఒకవేళ అలాగే ఉంటే నా పరిస్థితి ఏమైపోయి ఉండేది, ఒకవేళ రక్షణ పొందకుండా ఉండుండే ఈ పాటికి నా పరిస్థితి ఏమైపోయి ఉండేది, ఒకవేళ దేవుడు నన్ను పలానా కార్యం నుండి నన్ను తప్పించుకోకుండా విడిపించుకోకుండా ఉండుంటే ఈ పాట నా పరిస్థితి ఏమై ఉండేది అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలంటే మనం మనస్సులో పెట్టుకోవాలి. మనస్సులో పెట్టుకొని దేవుడు చేసిన ఉపకారాలను తలంచుకుంటూ, నా దేవా నా పట్ల నీవిన్ని మేలులు చేసావు, నా పట్ల నీవిన్ని ఉపకారాలు చేసావు, మీకేమి ఇవ్వగలను నాయనా? మనం ఇవ్వగలిగిందల్లా ఒక్కటే, రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన సన్నిధానములో మనము ప్రార్థన చేయడం తప్ప మనం ఏమి తిరిగి ఆయనకి ఇవ్వలేము. ఎందుకంటే ఈ భూమి ఆయనది, ఈ భూమి నిర్మించింది ఆయన. భూమిలో ఉన్న ఏమండి బంగారమే గాని, వజ్రాలే గాని, రకరకాల విలువైనవి గాని సమస్తము కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగజేశాడు. ఆయనకి నువ్వేమిచ్చి సంతోషపెట్టగలవు ఆయన్ని? ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఈరోజు ఆయన అంటున్నటువంటి మాట, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మన మనస్సులో ఉంచుకో. మామూలుగా ఏం చేస్తామనంటే, దేవుడు అయ్యో గొప్ప కార్యం చేశాడండి అని సాక్ష్యం చెప్పి, ఇంకా కొద్ది రోజులు ఒకవేళ తెలిసిన వారికి చెప్పి, ఒక 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత దేవుడు చేసిన కార్యాలు కూడా మరిచిపోయే వాళ్ళు చాలా మంది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. అవన్నీ కూడా మన మనస్సులో ముద్ర వేయబడి ఉండాలి. ఎందుకు అనంటే, కొన్ని సందర్భాల్లో వాటిని గుర్తు చేసుకున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుడు నా పట్ల మన పట్ల చేసిన ఆశ్చర్యకారాలను తలంచుకుంటున్నప్పుడు మనము దేవుడి నామాన్ని ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మన మనస్సులో ఉంచుకోవలసిన విషయాలు ఏంటయ్యానంటే, మొట్టమొదటిది దేవుని మాట మన మనస్సులో ఉంచుకోవాలి. రెండవదిగా ఆయన అన్నాడు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేశాడు? ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏం ఆశ్చర్య కార్యాలు చేశాడు? ఆ రోజున దావీదు జీవితంలో ఆశ్చర్యకార్యం చేశాడు, మంచిదే. కానీ ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో ఏం ఆశ్చర్యకార్యం చేశాడు? ఒకప్పుడు నశించిపోతున్నటువంటి నన్ను, ఒకప్పుడు నశించిపోతున్నటువంటి మనలను, ఏమంటే పాప ఊపిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మనలను దేవుడు వెదకి రక్షించి దేవుని మందిరంలో నిలిచేటువంటి భాగ్యం ఇచ్చాడు. ఇది ఎంత గొప్ప కార్యం! ఎంతో మందికి లేదండి ధన్యత, ఎంతో మందికి ఈ అవకాశం లేదండి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి
దేవుని మందిరములో నిలిచి ఉండే భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మన మనస్సున ఏం చేయాలంట? ఉంచుకోవాలి. మరొక మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఒక వ్యక్తి జన్మించాడు అనంటే ఊరికనే మనిషిని దేవుడు పుట్టించడు. అది పేద కుటుంబంలోనైనా, ధనిక కుటుంబంలోనైనా, అడవిలోనైనా, సిటీల్లోనైనా, ఏ దేశంలోనైనా ఒక వ్యక్తి పుట్టాడు అనంటే పుట్టిన వ్యక్తికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ రోజున ఒక ఏలుముద్ర, నేను వేసిన ఏలుముద్ర మళ్ళా 800 కోట్ల మంది ప్రజలలో ఇంకొకడికి ఉండదు. నా కళ్ళు ఐరిస్ అంటారు వాటిని. నా కళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కాంతి లేకపోతే ఆ కిరణాలు ఈ 800 కోట్ల మంది ప్రజలలో మరొకడికి ఉండదు. ఒకవేళ ఎంత రక్త సంబంధికులైనా సరే, కవల పిల్లలైనా సరే, అంటే దేవుడు మనలను సృష్టిస్తున్నప్పుడు ప్రతి ఒక్కొక్కరిని ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో లేక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కలిగి మనల్ని పుట్టిస్తూ ఉన్నాడు కదా. ఏమి ఊరకనే దేవుడు మనల్ని పుట్టించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే నీ మీద ఒక చక్కటి ప్రణాళిక ఉన్నది. నీ మీద దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? నేను దేవుని సన్నిధిలో నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిర్మించాడు కాబట్టి నా పట్ల దేవునికి నా ద్వారా ఏదో కార్యం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడని ఎప్పటికప్పుడు మనం మనస్సులో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఏమంటారంటే ఎందుకు బతుకుతున్నామండి, ఎందుకంటే నాకు ఇన్ని కష్టాలు, ఎందుకంటే నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఉన్నాము భూమి మీద అన్నట్లుగా చాలా మంది నిరుత్సాహంతో ప్రియులారా అనకూడనటువంటి మాటలు చాలా మంది అంటారు. కానీ నువ్వు ఊరకనే భూమి మీదకి రాలేదు. నువ్వు ఎలాంటి వాడవు అనంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది, మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగిన వాడు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఆ రోజు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనస్సునకు తెచ్చుకో. ఈ ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరములో కూడుకున్నటువంటి నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఈరోజు దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, దేవుడు పిల్లరా ఆయన మాటలు మన మనస్సులో ఉంచుకోవాలి అని నేర్చుకున్నాను. రెండవది, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనసులో ఉంచుకోవాలి. మన పట్ల ఏమేమి కార్యాలు చేశాడు ఆలోచన చేయాలి. అసలు నేను ఎలా ఉన్నాను కదా, ఈ రోజు ఎంత సంపాదించాను కదా, ఈ రోజున నా బ్రతికి ఎలా ఉంది కదా, నేనేం చేస్తున్నాను, నా దేవుడు నా పట్ల ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనస్సుకు తెచ్చుకోవాలి. మూడవదిగా ఆయన అన్నాడు, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని పిల్లరా మనం గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ధర్మమును ఆచరించు వారికి కీడు ఏమీయూ సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, మనస్సున ఉంచుకోవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట,
అదే జ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథకర్తగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు అనంటే, ధర్మమును ఆచరించు వారికి ఇదిగో కీడేమీ సంభవింపదు, సమయము వచ్చునని, న్యాయము జరుగుననియో జ్ఞానులు మనస్సును తెచ్చుకుంటారు. ఇప్పుడు మనస్సును తెచ్చుకోవలసింది ఏంటి అంటే, ధర్మమును ఆచరించు వారికి అంటే, పిల్లరా ఈ లోకంలో మనం దేవుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నాం. నిజంగా బాప్తిసం తీసుకోకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా లోకంలో బ్రతికితే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. కానీ ఈ రోజున ప్రత్యేకంగా మనము మారు మనసు పొందాం. ఒకప్పటిలాగా అబద్ధాలు ఆడకూడదని నిర్ణయించుకున్నాం, ఒకప్పటిలాగా దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకున్నాం, ఒకప్పటి బ్రతుకు మార్చుకుని ఈ రోజున నూతన బ్రతుకుగా ఉండాలని మనం నిర్ణయించుకుని దేవుని మందిరంలోకి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు బలలో పాలు భాగస్థులం అవుతున్నాం, దేవుని ఆరాధన చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా కీడు చేయకోకుండా ధర్మమునే ఆచరిస్తున్నాం. ఇప్పుడు ధర్మమును ఆచరిస్తున్నప్పుడు చాలాసార్లు చాలా మంది నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే, ఏమండి నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి, నాకు ఎందుకండి ఇన్ని శోధనలు, నాకు ఎందుకండి ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు నా మీదే వస్తున్నాయి, ఇదేంటండి నేనేం తప్పు చేశానండి, ఎందుకు వస్తున్నాయండి అని చెప్పేసి చాలా మంది దేవుణ్ణి నిందించేవారు ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడేవారు కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ధర్మమును ఆచరించు వారికి కీడు సంభవించదు. ఒకవేళ నిన్ను దేవుడు పరీక్షించడానికో, దేవుడు నిన్ను ఏమండి తన పుటమిలో వేసి ఒకవేళ అగ్ని లాంటి శ్రమల గుండా నిన్ను నడిపించడానికి ఆయనకు అనుమతించి నా కుమారుని ఇంకా సువర్ణముగా మార్చాలని దేవుడు ఆలోచన చేస్తే ఒకవేళ నీకు శ్రమ పెడితే, నా దేవా నాకు ఈ శ్రమ కలుగు చేస్తున్నందుకు మీకు వందనాలు అని చెప్పగలిగిన విశ్వాస జీవితం ఎక్కడుంది మన దగ్గర? ప్రభువా నన్ను ఆయన సువర్ణముగా మార్చడానికి, మరింత మేలిమికి బంగారముగా నన్ను మార్చడానికి నాకు మీరు అనుమతించిన ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రాలని ఎంతమంది దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ధర్మము ఆచరించి వారికి కీడేమీ సంభవింపదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు, సమయము వచ్చుననియో, అంటే నేను ధర్మం చేసుకుంటూ వెళ్తున్నాను. లోకంలో కూడా చాలా సార్లు మనం కొన్ని సామెతలు అంటూ ఉంటాం, రే ఎవరికన్నా కదంతా మేలు చేస్తే ఇయ్యాల కాకపోతే రేపైనా మన పిల్లలకి ఎవరో ఒకరి ద్వారా మనకు మేలు అని మాట్లాడుతూ ఉంటాం కదా, సామెతలు చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు జ్ఞానులు ఎలాగ ఆలోచన చేస్తారు అని అంటే, అక్కడ అన్నాడు సమయము వచ్చుననియో, న్యాయము జరుగుననియో, అమ్మా జ్ఞానులు మనసున తెలుసుకుంటారు. ఓహో, జ్ఞానం అయితే ఏం చేస్తాడంటే, ఎందుకు ఇంత కష్టం వచ్చింది నాకు, ఎందుకు నా కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి, జ్ఞానులైతే ఆలోచన చేస్తారు. కానీ అజ్ఞానం అయితే ఏం చేస్తాడంటే, ఉద్రేకంతో పిల్లరా దేవుని నామానికి అవమానకరమైనటువంటి మాటలు మనం మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, జ్ఞానులు ఆలోచన చేస్తారు, ఈ కష్టం వచ్చిందంటే దీని వెనక ఏదో ఉంది, ఈ సమస్య వచ్చింది అని అంటే దీని వెనక ఏదో ఉంది, తప్పక మేలు దాచిపెట్టాడు. ఎందుకు అనంటే నేను ఎవరికి అపకారం చేయట్లా, ధర్మమును ఆచరించి నేను బ్రతుకుతున్నాను కాబట్టి నా దేవుడు నన్ను దాటిపోడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని పిల్లరా వారు ఏం చేస్తారంట, జ్ఞానులైతే మనస్సులో పెట్టుకుంటారట. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము ఏ ఏ విషయాలను మనస్సును పెట్టుకోవాలో ఈరోజు క్లుప్తంగా ఒక 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనస్సులో పెట్టుకోకూడనివి చాలా పెట్టేసుకుంటున్నాం, మనస్సులో దాచుకోకూడనివి కొన్ని చాలా మన మనస్సులో ఉన్నాయి. కానీ మనస్సులో పెట్టుకోవలసిన ఏంటయ్యా అని అంటే, మొట్టమొదటిది దేవుని మాటలు మన మనస్సులో ఉండాలి. రెండవది దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు మన మనస్సును ఉంచుకోవాలి. మూడవది మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇక నాలుగవది, ధర్మమును ఆచరించు వారికి న్యాయము జరుగుతుంది అని మనస్సును పెట్టుకోవాలి. అట్లాంటి అనుభవం కలిగినటువంటి వారిగా పిల్లరా మనం ఉంటూ దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుతూ పిల్లరా ఈరోజు
విన్నటువంటి మాటల ప్రకారంగా ఒకవేళ ఇది కాకుండా వేరే ఏదైనా మన మనసులోకి వస్తుందంటే ఇది నాకు మనసులోకి వస్తే దీనివల్ల నాకు ప్రయోజనం లేదని గుర్తెరిగి ఎప్పటికప్పుడు పిల్లరా దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకునే వారముగాను, దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనసుకు తెచ్చుకోవలసిన విషయాలు మనసుకు తెచ్చుకొని దేవునికి దగ్గరయ్యేటువంటి అనుభవం కలిగిన వారుగాను మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన మనసుతో ఉందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.